తెలుగు నేలపై రాజకీయాలు పరుగులు తీస్తున్నాయి. అటు ఆంధ్రలో కానీ ఇటు తెలంగాణలో కానీ అవతలి పార్టీలపై అదుపు సాధించేందుకు యువతలి పార్టీలు తమ దగ్గరున్న కీలకమైన అస్త్రాలను బయటకు తీస్తున్నాయి. ఎవరి అస్త్రం పేలుతుందో ఎవరి అస్త్రం తుస్సుమంటుందో ఇప్పుడే చెప్పలేం. అయితే జనాన్ని సమ్మోహనపరిచే ఆకర్షణీయమైన అసలైన అస్త్రాలకు ముహూర్తం దగ్గర పడుతోంది. రేపో మాపో నోటిఫికేషన్ వెలువడ్డాక తెర తొలుగుతుంది. ఓట్ల నాటకపు తుది ఘట్టం ప్రజల ముందుకొస్తుంది. తెలుగు నేలపై కొత్త ప్రభుత్వాల్ని ఎన్నుకునే సమయం దగ్గర పడుతోంది. అయితే ఆంధ్ర కన్నా ముందే తెలంగాణలో నూతన ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఈ క్రమంలో అధికార ప్రేయసి చెయ్యందుకునే రాజకీయ పరుగు పందెం తెలంగాణలో జోరందుకుంది. గతంలో ఎప్పుడూ లేనంత డైనమిక్ గా తెలంగాణ రాజకీయాలు మారిపోతున్నాయి. ఉద్యమ సమయంలో సైతం ఇంత అనూహ్యమైన ట్విస్టులు తెరమీదికి రాలేదు. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని డైలాగులు రాజకీయ రంగాన్ని రఫాడించేస్తున్నాయి. ఇటీవల మోడీ 2 రోజుల టూర్ తర్వాత ఫలితాలపై అంచనాలు తల్లకిందులవుతున్నాయి. భారీ డైలాగులు ఎవరికి మేలు చేస్తాయి, ఎవరికి న్యూట్రల్ గా ఉంటాయి, ఒకరు సంధించిన వాగ్బానాలను మరొకరు మరోసారి వాడుకునే ఉపాయాలేమున్నాయి అనే ఈక్వేషన్ల మీద ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉండే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలను ఊరిస్తున్న అధికారం అనే ప్రేయసి ఎవరి చేయందుకుంటుంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. రాష్ట్రానికి ఎలక్షన్ కమిషన్ అధికారులు రావటం, ఏర్పాట్లకు సంబంధించిన సంసిద్ధతను తెలుసుకుని వెళ్లిపోవటం జరిగిపోయాయి. లోలోపల ఆ కసరత్తు నడుస్తోంది. ఇక ఇటీవల నేరుగా ప్రధానమంత్రి పాలమూరు, నిజామాబాద్లలో పర్యటించి ఎన్నికల వేడిని పెంచడంతో పాటు పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీ వంటి కీలకమైన పెండింగ్ హామీలను వరాలుగా కురిపించి వెళ్లిపోయారు. అటు ఆంధ్ర, తెలంగాణ మధ్య నలుగుతున్న కృష్ణా జలాల పంపిణీ గడువును మార్చికి పొడిగించి అక్కడ కూడా ఎన్నికల ప్రిపరేషన్ ని మొదలుపెట్టారు మోడీ. తెలంగాణలో 43 చోట్ల బహిరంగ సభలు నిర్వహించేందుకు కమలనాథులు ప్లాన్ చేసుకుంటున్నారు. తొలుత ఆలోచించిన చేరికల గురించి ఇప్పుడు బీజేపీ నేతలు ఆలోచించటం లేదు. ఉన్నవారితోనే సర్దుకుపోదాం అనే మూడ్లోకి నేతలంతా వెళ్లిపోయారు. కర్ణాటక ఎన్నికలకు ముందున్న గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడంతో దిక్కుతోసని స్థితిలోకి వెళ్లిపోయిన కమలనాథులకు మోడీ అందించిన అస్త్రాలు అవసరానికి పనికొస్తాయనే ధీమా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఘట్కేసర్లో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆ పార్టీకి సరికొత్త గైడెన్స్ లభించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఆటను రాష్ట్రంలో ముందుగానే ఓపెన్ చేసిన కేసీఆర్ ప్రచార పర్వాన్ని కూడా ప్రారంభించి ఇతర పార్టీలను బరిలోకి రమ్మని ఆహ్వానించారు. నోటిఫికేషన్ దగ్గర పడుతున్న వేళ కొత్త సంక్షేమ పథకాలను బయటికి తీస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే మరిన్ని కొత్త పథకాలు వస్తాయని కేటీఆర్ అనౌన్స్ చేయటం కేసీఆర్ కొత్త అస్త్రాల కోసం చేస్తున్న తీవ్రమైన కసరత్తును ఓటర్ల ముందు ఉంచినట్లయింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వినూత్నంగా బ్రేక్ఫాస్ట్ ప్రారంభించడం పేద మధ్యతరగతి వర్గాలను గంపగుత్తగా ఆకర్షించే పథకంగా భావిస్తున్నారు. తమిళనాడులో మంచి ఫలితాలు, నేతలకు మంచి అనుభవాలు ఇచ్చిన రికార్డు ఈ బ్రేక్ఫాస్ట్ కు ఉన్నట్లు తేలటంతో కేసీఆర్ దాన్ని టేకప్ చేశారంటున్నారు. తెలంగాణలో తాము మేనిఫెస్టోలో ఇచ్చినవి, మేనిఫెస్టోలో చెప్పనివి చాలా అభివృద్ధి పనులు పూర్తి చేశామని, ఇంకా చేయాల్సిన పనులు తప్పక పూర్తి చేస్తామని మాట నిలుపుకునే పార్టీ, మాట నిలుపుకునే నేత కేసీఆర్ అంటూ అటు కేటీఆర్, ఇటు హరీష్ జోడెద్దుల్లా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను వెంటేసుకుని వారిని మరోసారి గెలిపించుకునే ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 55 ఏళ్లు అధికారం ఇచ్చినప్పుడు మరి రైతుకు పైసలు ఇవ్వాలన్న సోయెందుకు లేదు? రైతుకు పెట్టుబడి ఇవ్వాలే అనే ఆలోచన ఎందుకు చేయలేదు? కరెంట్ ఇయ్యలేదు, తాగునీరు ఇయ్యలేదు, సాగునీరు ఇయ్యలేదు, కడుపు నిండా సంక్షేమం కూడా ఇయ్యలేదు. ఇప్పటిదాకా ఇచ్చింది కేసీఆరే, రేపు భరోసాగా మళ్ళీ ఇచ్చేది కూడా కేసీఆరే. ఎందుకంటే మళ్ళీ వచ్చేది, ముఖ్యమంత్రి అయ్యేది తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారే అవుతారనే మాట మీకు తెలుసు, నాకు తెలుసు, మన మీద పోటీ పడుతున్న వాళ్ళకు కూడా తెలుసు. ఇక తెలంగాణను ఇచ్చి దాని ఫలితాలు పొందని పార్టీగా 2 టర్మ్స్ అధికారానికి దూరమైన కాంగ్రెస్ నేతలు ఈసారి ఎలాగైనా సరే కుర్చీ ఎక్కి తీరాల్సిందే అంటున్నారు. తెలంగాణను సోనియా ఇచ్చినందుకు ఇక్కడి ప్రజలు తమని గెలిపించి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మీద గెలిచిన ఊపుతో హుషారు మీదున్న కాంగ్రెస్ నేతలు ఇక్కడ కూడా ప్రజల్ని ఆకట్టుకునే అదే మంత్రానికి పదును పెడుతున్నారు. ఇప్పటికే 6 గ్యారంటీలు అంటూ ప్రజలకు తాము అందించబోయే ఉచితాలతో
ఊరించే వ్యూహాన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారు. దీంతో ఓటర్లలో ఒక మూడ్ క్రియేట్ అయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడగట్టేందుకు, తటస్థ ఓటర్లను పాజిటివ్ గా లాగేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఇవాళ మీ కుటుంబం దగ్గర ఉన్న సిరి సంపదలు, ఈరోజు మీరు అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితము కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన బిచ్చమన్న సంగతి వీళ్ళకి తెలవాలి. ఇవాళ నేను అడుగుతున్నా, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో చేస్తున్న పథకాలు కల్వకుర్తిలో, కొడంగల్లో, కొల్లాపూర్లో చేస్తున్నావా? మరి నువ్వెందుకు ఈ విచక్షణ చూపిస్తున్నావు? ఇక తెలంగాణ జిల్లాల్లో వేలు పెట్టాలని ప్రయత్నించి ఇప్పటికైతే ఎటూ తేల్చుకోలేకపోతున్న షర్మిల ఒకవైపు, అలాగే నిదానంగానైనా ఎదిగేందుకు ప్రయత్నిస్తూ ఓటింగ్ ని పెంచుకోవటం మీద దృష్టి పెట్టిన బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో టర్మ్స్ అండ్ కండిషన్స్ ని రేవంత్ కొలికి తెచ్చే అవకాశాలున్నాయన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పక్కన పెట్టిన అవమానాన్ని జీర్ణించుకోలేని స్థితిని ఎదుర్కొంటున్న లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ కు ఏదో స్థాయిలో సహకరించి కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకోవటమే కాక బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టకుండా చేయాలనే తలంపుతో ఉన్నారు. వీరందరినీ మేనేజ్ చేసుకుని తనకు అనుకూలంగా ఉన్న వాతావరణంతో అధికార ప్రేయసి చేయందుకోవాలని రేవంత్ తహతహలాడుతున్నారు. కొద్ది నెలల క్రితం వరకు ప్రజాక్షేత్రంలో థర్డ్ పొజిషన్లో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఏకంగా అధికారంలోకి రావటం ఖాయమని ఆ సర్వే అంచనా వేసింది. 41 నుంచి 44% ఓట్లు పొంది 61 నుంచి 67% సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఇక కేంద్రంలోని అధికార బీజేపీ 10 నుంచి 12% ఓట్లు సాధిస్తుందన్న అంచనాతో 2 నుంచి 3 స్థానాలకే పరిమితం చేసింది లోక్పోల్ రిపోర్ట్. ఇతరులు, ఇండిపెండెంట్లు ఒక్క సీటుకు మించి గెలిచే అవకాశాలు లేవంటూ పేర్కొంది. ఇక అధికార పార్టీకి అతి నమ్మకస్తుడిగా ఉన్న ఎంఐఎం 3 నుంచి 4% ఓట్లతో 6 నుంచి 8 స్థానాలు గెలుస్తుందని, వారి కోటలు చాలా పదిలంగా ఉన్నాయని పేర్కొంది. అయితే సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్న క్రమంలో 2-3 నెలల క్రితం వరకు గేమ్ చేంజర్గా భావించిన బీజేపీని పక్కకు నెట్టి కాంగ్రెస్ ఇలా హఠాత్తుగా దూసుకురావటం చర్చనీయాంశంగా మారింది. అయితే లోక్పోల్ సర్వేలో నిజాయితీ లోపించిందన్న అభిప్రాయాలు కొన్ని రాజకీయ పక్షాల్లో వినిపిస్తున్నాయి. అధికార పార్టీ మీద ఉండే యాంటీ ఇన్కంబెన్సీ ఏకపక్షంగా స్వింగ్ కాదంటున్నారు కొందరు పరిశీలకులు. ఇతరులకు మాక్సిమం ఒక్క సీటు రావటాన్ని కొందరు తప్పుడు అంచనాగా పేర్కొంటుండగా బీజేపీని మాక్సిమం ఇప్పుడున్న 3 సీట్లకే పరిమితం చేయటాన్ని వారు అనుమానిస్తున్నారు. ముస్లింల ఓట్ల మీద ఆధారపడి రాజకీయం చేస్తున్న ఎంఐఎంకి ఇక ముందు కూడా ఆ ఫిలాసఫీ తప్ప మరో మార్గం లేదని, అందువల్ల అందులో అనుమానించాల్సిందేమీ లేదని, సర్వే చేయకపోయినా ఆ రిపోర్టు అలాగే ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఓట్ల శాతాల్లో అన్ని పార్టీలు కూడితే మినిమంలో 100కు తక్కువ, మాక్సిమంలో 100కు ఎక్కువ రావటం అనుమానాలు పెంచేలా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి 39 నుంచి 42% ఇవ్వటంలోనే ఆ పార్టీ పవర్లోకి రావటం ఖాయమన్న ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తోందని, ఎందుకంటే ప్రస్తుత రాజకీయాల్లో 40% ఓట్లతోనే మ్యాజిక్ ఫిగర్ ఖాయమైపోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీకి రౌండ్ ఫిగర్ 40% ఇచ్చినప్పుడు అవతల మరో పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ 40 దాటే ఆస్కారం ఉండదన్న అభిప్రాయాలు మరికొందరి నుంచి వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ గ్రాఫ్ పడిపోయినా ఆ రిపోర్టులో అంతకన్నా గణనీయంగా తగ్గించి చూపారన్న అభిప్రాయాలు కొందరు ఫిలాసఫిస్టుల నుంచి వినిపిస్తోంది. 10 నుంచి 12% ఓట్లను పరిగణనలోకి తీసుకున్న తక్కువలో తక్కువ 5-6 సీట్లైనా రావాలంటున్నారు మరికొందరు. థర్డ్ ప్లేస్కు పడిపోయిందని భావిస్తున్న బీజేపీ సీట్లను కాంగ్రెస్కు బదిలీ చేసి అటు ఓటింగ్ శాతం ప్రకారం బీఆర్ఎస్కు ఇవ్వాల్సిన మరికొన్ని సీట్లను కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుని ఆ రిపోర్టును వండివార్చారంటున్నారు మరికొందరు. సర్వే అంటే ప్రజానాడి. రిపోర్టు తీసుకునే రోజు ప్రజల అభిప్రాయం మాత్రమే అందులో రికార్డవుతుంది. ఎలక్షన్కి 2 రోజుల ముందు ప్రజాభిప్రాయాలతో ప్రస్తుత అభిప్రాయాలకు పోలిక ఉండే అవకాశాలు చాలా తక్కువ. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ కాంగ్రెస్ పుంజుకు ఓటమే. బీజేపీని ప్రత్యామ్నాయంగా భావించిన పార్టీలు, నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వాతావరణం క్లియర్గా కనిపిస్తోంది. అయితే దాదాపు 2 నెలల క్రితం కాంగ్రెస్ వ్యూహకర్త ఆ పార్టీకి సబ్మిట్ చేసిన రిపోర్టులో 40 సీట్లకు మించి రావని కుండబద్దలు కొట్టడం గమనించాలంటున్నారు విశ్లేషకులు. మొత్తం అసెంబ్లీ సీట్లను ఏ, బి, సి కేటగిరీలుగా విభజించి ఖచ్చితంగా వచ్చే సీట్లను ఏలో, కష్టపడితే వచ్చే సీట్లను బిలో చేర్చారు సునీల్. సి కేటగిరీని పూర్తిగా వదిలేయాలని, ఏ కేటగిరీ సీట్లు చెదిరిపోకుండా చూసుకుంటూ బి కేటగిరీ సీట్ల మీద కాన్సంట్రేట్ చేయాలని ఆయన సూచించటం విశేషం. అయితే అప్పుడున్న మనోభావాలే ప్రజల్లో ఇప్పుడు కూడా ఉండాలన్న రూలేం లేదు.
అయితే ఆయన రిపోర్టును ఓసారి దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత రిపోర్టును అంచనా వేసుకుంటే లెక్కలు సరిపోవటం లేదనేది నిపుణుల అభిప్రాయంగా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేసేందుకు సర్వే రిపోర్టులు ఇస్తున్న బలంతో ఊపు మీదున్న టీపీసీసీ తన అంచనాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైన సామాజిక అంశాలే ఇప్పుడు కీలకంగా మారుతున్నాయని, బహుశా ఆ రిపోర్టు కూడా ఆ అంచనాలకు అనుగుణంగా ఇచ్చి ఉండొచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో సీమెన్స్ కంపెనీతో చంద్రబాబు కుదుర్చుకున్న ఎంఓయూలో స్కామ్ జరిగిందన్న ఆరోపణల తర్వాతనే తెలంగాణలోనూ ఈ మార్పులు సంభవించాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టులో ఏపీ సీఎం జగన్, కేంద్రంలోని బీజేపీ పెద్దలు కలిసే పనిచేశారన్న కథనాలు రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా ప్రభావితం చేశాయంటున్నారు రాజకీయ నిపుణులు. దాని ప్రభావం హైదరాబాద్ మీద ఎక్కువగా, మిగతా తెలంగాణలోని కొన్ని ముఖ్యమైన స్థానాల్లోనూ ఉంటుందని భావిస్తున్నారు. బాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ హైటెక్ సిటీలో పలువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రోడ్డెక్కారు. దాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఖండించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు అండగా ఉంటూ వస్తున్న సామాజిక వర్గం ఇటు బీఆర్ఎస్కు అటు బీజేపీకి దూరం జరిగే అవకాశాలు ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. బహుశా దాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధాన పార్టీలన్నీ సామాజిక వర్గాలను సమన్వయం చేసుకునే కసరత్తు చేస్తున్నాయంటున్నారు నిపుణులు. ఏ పార్టీ అంచనా ఎలా ఉన్నా అన్నీ కూడా ఒక సర్వే రిపోర్ట్ను ముందు పెట్టుకునే వ్యూహాలు, ప్రతివ్యూహాలు అమలు చేస్తాయి. ప్రభ తగ్గుతోందని భావించినప్పుడు అధికార పార్టీ వరాల జల్లు కురిపిస్తుంది. అదే ప్రతిపక్షాలైతే ఉచితాల జల్లులు వర్షింపచేస్తాయి. ఈ ప్రమాణమే గీటురాయిగా ఇప్పుడు తెలంగాణలో అన్ని పార్టీలు ఓటరు దేవుణ్ణి ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. 10 ఏళ్ల క్రితం నాటి ప్రభ కోసం కాంగ్రెస్ ఖాతా తెరిచి కొత్త సాంప్రదాయం మొదలుపెట్టేందుకు బీజేపీ హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టించాలని బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నాయి. ఊహకందని ఎత్తుగడలు వేయటంలో కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. 2018 ఎన్నికల్లో ఆయన అనుసరించింది కూడా అదేనంటారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ ఒకసారి మీడియా ముందుకొస్తే ఆయన నోటి నుంచి వచ్చే డైలాగులే రాజకీయ సరళిని నిర్దేశిస్తుందన్న పేరుంది. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కూడా అదే ధీమాతో ఎక్కడా తగ్గలేదు కేసీఆర్. అయితే అప్పుడొచ్చిన ఫలితాలు చేదు అనుభవం మిగిల్చాయి. ఆ సమయంలో తీసుకొచ్చిన దళిత బంధు ఆ తర్వాత వచ్చే అన్ని ఎన్నికల్లోనూ గేమ్ చేంజర్గా ఉంటుందని అంచనా వేశారు కేసీఆర్. అయితే దళిత బంధుతో చాలా మందికి లబ్ధి జరిగిన మాట నిజం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన మాట నిజమే. అయితే అలాంటి 10 లక్షల ప్రభుత్వ సాయం అందుకోని వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి గూడు కట్టుకుందంటారు రాజకీయ విశ్లేషకులు. దాంతోపాటు పథకం అమలులో అనేక నియోజకవర్గాల్లో తీవ్రమైన అవకతవకలు జరిగాయని, సిట్టింగ్ ఎమ్మెల్యేలే అందుకు కారకులని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఆ వ్యతిరేకత నుంచి బయటపడాలని, సెటరైట్ చేసుకోవాలని కేసీఆర్ కూడా అప్పట్లో బలమైన వార్నింగ్ ఇచ్చారు. సంక్షేమ పథకాల్లో అదొక పార్శ్వమైతే బీసీ బంధు కూడా ఇవ్వాలన్న డిమాండ్ ఇతర బీసీ వర్గాల నుంచి వినిపించింది. ఆ డిమాండ్ అక్కడితో ఆగలేదు. బంధు పథకాన్ని కులాల వారీగా అమలు చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. అసెంబ్లీ సీట్ల కేటాయింపులోనూ బీసీ వాదం బలంగానే వినిపిస్తోంది. దీంతో సామాజిక వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలుపై సీరియస్గా దృష్టి సారించారు కేసీఆర్. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన అంశాలు ఉండేలాగా కసరత్తు చేస్తున్నారని స్వయంగా కేసీఆర్ సంకేతాలిస్తుండటం తెలంగాణలో నెలకొన్న పోటీకి నిదర్శనంగా చెప్తున్నారు. బీఆర్ఎస్ కు నమ్మకమైన మిత్రుడిగా ఉన్న ఎంఐఎం బహుశా ప్రస్తుతం వాతావరణాన్ని గ్రహించినట్టే ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దుందుడుకు వ్యాఖ్యలు చేసి ఇండైరెక్ట్ గా బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారిన అక్బరుద్దీన్ ఓవైసీ ఈసారి రాహుల్ని టార్గెట్ చేశారు. ఓవైసీల తండ్రులు, తాతలు హిందూస్థాన్లోనే పుట్టారని, తమ గడ్డ ఇదేనని, మరి మీ అడ్రస్ ఎక్కడా, మీ అమ్మ అడ్రస్ ఎక్కడో చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. कि तुम्हारी अम्मा कहां से आई? इनके पास तो खुद कुछ नहीं रहा, उधर से इधर से, कभी वहां से, कभी यहां से, कभी इटली से, कभी उनसे, कभी इधर से, कभी उधर से लाके इनको इनकी मोहताजी. ఇటీవల నిజామాబాద్ బహిరంగ సభలో మోడీ కేసీఆర్ గురించిన ఓ రహస్యాన్ని బయటపెడతానంటూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ప్రధానంగా అండగా ఉన్న ముస్లిం ఓట్లను డైవర్ట్ చేసే ఉద్దేశంతో చేసినవేనన్న అభిప్రాయాలున్నాయి.
కేసీఆర్ ఎన్డీఏతో కలిసేందుకు ప్రయత్నించారన్న వ్యాఖ్యలతో ముస్లిం ఓట్లకు గండిపడుతోందన్న ఫీలర్స్ రావడంతో దాన్ని కవరప్ చేసుకునేందుకు అక్బర్ ప్రయత్నించారంటున్నారు విశ్లేషకులు. మరోవైపు ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇటు రేవంత్ మీద విరుచుకుపడటం మొదలుపెట్టారు. తెలంగాణలో టీడీపీ వీకైపోవటం, చంద్రబాబు ఇక్కడ చేతులెత్తేశాక రేవంత్ కాంగ్రెస్ లో కలిశారని, ఆయన గురించి ఇంకా చాలా విషయాలు ప్రజలకు వెల్లడిస్తామని చెప్పడంతో కాంగ్రెస్ మీద అధికార పక్షంతో పాటు దాని మిత్రపక్షం సంయుక్తంగా దాడి చేసేందుకు వ్యూహం పన్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తుండగా, ఆ పెరిగిందని భావిస్తున్న గ్రాఫ్ ని కత్తిరించేందుకు అధికార మిత్రపక్షాలు సిద్ధమవటం విశేషం. అసెంబ్లీలో పాగవేసేందుకు కొద్ది నెలల క్రితం వరకు ఒక రేంజ్లో గ్రాఫ్ పెంచుకున్న బీజేపీ ఆ తర్వాత అకస్మాత్తుగా వీకైపోయింది. దాన్నుంచి కాస్తైనా బయటపడాలని, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమలనాథులు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో అదే నిజామాబాద్ సభలో ప్రధాని మోడీ మరో అస్త్రాన్ని కూడా ఓట్ల పోలరైజేషన్ లో భాగంగా వదిలారంటున్నారు విశ్లేషకులు. मंदिरों की संपत्ति को सरकारी मिलीभगत में हड़प किया जा रहा है. मंदिरों को तो लूटा जा रहा है, मंदिरों को तो कब्जा किया गया है, लेकिन माइनॉरिटी के पूजा स्थल को हाथ नहीं लगाते हैं, सरकार के नियंत्रण में नहीं लेते हैं. अब कांग्रेस ने जो नारा दिया है, कांग्रेस ने कहा है कि जितनी आबादी उतना हक. अगर यही आपका मंत्र है, यही आपका सिद्धांत है, तो क्या माइनॉरिटी के जितने पूजा स्थल है उनको ये दक्षिण के आपके सारे साथी जब्त करेंगे क्या? उनका कब्जा करेंगे क्या? పలు రాష్ట్రాల్లో దేవాలయాల భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, అందులో రాష్ట్ర ప్రభుత్వాల హస్తమే ఉందని, అదే ఇతర వర్గాల భూముల విషయాన్ని కావాలనే విస్మరిస్తున్నారని, దీనికి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తారంటూ ఏకకాలంలో బీఆర్ఎస్ కాంగ్రెస్లకు గురిపెట్టారు మోడీ. మోడీ ఎక్కడా రాజీ పడడు అంటూ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలా తెలంగాణలో పోరును త్రిముఖం చేసేందుకు ప్రధానమైన 3 పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ద్విముఖ పోరులో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం తక్కువగా ఉంటుందని, అలా కాక బలమైన త్రిముఖ పోరు ఉంటే అప్పుడు ఆ ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా మారతాయని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెకండ్, థర్డ్ ప్లేస్లు ఆక్రమించేందుకు జరిగే పోటీ ఎంత బలంగా ఉంటే అది అధికార పార్టీని అవలీలగా గట్టెక్కిస్తుందంటున్నారు పరిశీలకులు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎంఐఎం బ్రదర్స్ బీఆర్ఎస్ కు పూర్తి అండగా నిలిచారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలో వచ్చే పార్టీల మేనిఫెస్టోలతో పాటు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలు అత్యంత కీలకంగా మారతాయని, అప్పటిదాకా ఊహాగానాలు, అంచనాలు, అభిప్రాయాలే తప్ప వాటికి ఓ సరైన ప్రాతిపదిక అంటూ ఉండదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మరింత మాట్లాడుకోవాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.